తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేనిఫెస్టో ఇచ్చిన హామీల్ని ఈనాటికి 90% అమలు చేయలేదు. ఈరోజు 2 సంవత్సరాలైంది. దీన్ని వెన్నుపోటు చిన్నగా వైసీపీ దీన్ని ప్రతి ఒక్క మండలంలో కానీ ఎక్కడైనా ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఒక్కటి కూడా హామీలను అమలు చేయలేదని ఈరోజు ఆ దినాన్ని మేము వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలని ఈరోజు మేము దిష్టి బొమ్మను దగ్గర చేసాము మేనిఫెస్టోని. ఎందువల్లంటే ప్రజలకి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కొత్తగా మహిళలకి ఇస్తామన్న పథకం ఆపేశారు, ఇంతవరకు దాన్ని ప్రకటించలేదు. వితంతువులకి ఒక్క వితంతువు కూడా ఈ 2 సంవత్సరాల్లో పెన్షన్ అనేది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఈనాటికి కూడా వాళ్ళకి కొత్తగా ఒక్కరికి కూడా అమలుపరచలేదు. వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఈరోజు మంజూరు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నీటి అన్నారు, అది ఎక్కడా కనపడలేదు. మామూలుగా నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కూడా దాఖలాలు లేవు. ఇవన్నీ ఏది అమలు చేయకుండానే మహానాడులో మేము అన్నీ చేసేసాము, మాదంతా అయిపోయింది, మీకంతా ఇచ్చేసామని హామీలు ఏదైతే ఎలక్షన్లో చెప్పిన హామీలనే మహానాడులో కూడా చెప్పినారు. అదే హామీల్ని పాలించారే కానీ ఎక్కడా కూడా పబ్లిక్లో ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అందువలన వైఎస్ఆర్ పార్టీ ఈ దినాన్ని వెన్నుపోటు దినంగా భావించి ప్రతి మండలంలో వాళ్ళ మేనిఫెస్టోని డిమాండ్ చేయమని మాకు ఆదేశం ఇచ్చింది. ప్రజల్లో కూడా పూర్తిగా అందరికీ ఇకనైనా తదుపరి కొద్ది దినాల్లోనైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, దాని ద్వారా మా నిరసన ద్వారా అయినా ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలకు గాను అప్పుడు ఎలక్షన్లో ప్రజలకంతా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఓటుల్లో ఒక సూపర్ 6 అని 6 హామీలు మాత్రం ప్రధానంగా తీసుకొని ఈ 6 హామీలు ప్రజలకి మేము దగ్గరలోనే ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఈ పద్ధతికి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ పథకాలన్నీ కూడా తుంగతో పెట్టి వాళ్ళు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ప్రజలను మోసం చేస్తూ కాలం గడిపేస్తుంది. ఇకనైనా ఈ జరగబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మా నిరసన ద్వారా ప్రజలకు అందరికి కూడా ఈ సంక్షేమ పథకాలు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ప్రజలకు అందేటట్టు చూడాలని కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాలకి వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడంలో కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని మండలాల్లో ఈ వెన్నుపోటు దినాన్ని చేయమని చెప్పి మా పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను మా రామ్ కుమార్ రెడ్డి గారు మా మండలంలో మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ మండలంలో కూడా మీరందరూ కలిసి వెన్నుపోటు దినాన్ని ఈ మండలంలో చేయమని చెప్పేదానికి ఈ పొద్దు మన మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాలన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం మారి హామీల్ని తొందరలో నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.